మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్ ఇక్కడ నాకు అసలు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మనమే మాట్లాడుకుందాం. కొంతమంది వ్యక్తులు థియేటర్స్‌ని హోల్డ్ చేసి పట్టుకున్నారని పట్టుకున్నారు. చెప్పేసి. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిట్యుయేషన్ ప్రకారం థియేటర్‌ని హోల్డ్ చేసి పట్టుకోవడమే చాలా పెద్ద కష్టం. థియేటర్ మెయింటెనెన్స్. అది ఉంది మెయింటెనెన్స్ కదమ్మా. బట్ అంత కష్టం ఉన్నా వీళ్ళు ఎందుకు థియేటర్‌ని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు? నష్టపోతున్నారా? నష్టపోతున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా నష్టపోతారు. ఆ. ఇందులో తప్పేం లేదు, నేను చెప్తున్నాను కదా. ఆ, వీళ్ళకే కష్టం ఉందండి. ఆ. ఇప్పుడు లీజుకు తీసుకున్న వాడికి వాడికి డబ్బులు ఇకపోతే వాడు ఎవరుకోడు, థియేటర్ ఉండో ఒప్పుకోడు. ఒప్పుకోడు, ఇవ్వాలి. ఉమ్, థియేటర్లు చూస్తే జనం రాట్లా. ఉమ్, ఇది 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 ఎట్లా అంటే రాజా, చిన్న సినిమాలు చంపేయటం వల్ల వస్తున్న ప్రాబ్లం అండి ఇది. సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు 8-9 చిన్న సినిమాలు జరుగుతాయి. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఎవరు పెట్టిన వాళ్ళు. ఉమ్, వాళ్ళని కనీసం ఒక 50-60 లక్షల రూపాయలు లాస్ వచ్చినా ఒక 70 లక్షల రూపాయలతో వాడిని బయటికి పంపిస్తే వాడు ఇంకో సినిమా తీయడానికి తయారవుతాడు. కరెక్ట్. అసలు వాడిని టోటల్గా నాశనం చేయటం వల్ల థియేటర్లన్నీ పోయినాయి. సినిమాల సంఖ్య తగ్గిపోయింది. తగ్గిపోయింది, అసలు లేవు సినిమాల సంఖ్య తగ్గిపోయినప్పుడు థియేటర్లు ఏం చేయాలి? ఏం ఆడించాలి? ఏం చేయాలి? అప్పుడు మా చిన్నప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఎగ్జిబిటర్లో చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇచ్చి నాకు ఆ సినిమా కావాలి, నాకు వేయించు అని అడిగేవాళ్ళు. సార్. సినిమా థియేటర్లు ఎగ్జిబిటర్లు అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి మాకు సినిమా ఇవ్వండి అని అడిగేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు కాళ్ళ మీద పడుతున్నా కూడా లేదు, ఒక ఎకో సిస్టమ్ని నాశనం చేసుకొని అది పేర్లు చెప్పను నేను. ఇప్పుడు మనమే సఫర్ అవుతున్నాం. అంతే, వాళ్ళు సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఇప్పుడు అవుతున్నారు ఆల్రెడీ. మనం ఆల్రెడీ అవుతారు. రేపు లీజుకి ఇచ్చిన ఇప్పుడు ఒక విషయం అయింది, నీకు గుర్తుందా? నటరాజు అవును. తాళాలు వేయటం, అవి వేయటం, ఇవి వేయటం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను మాట్లాడుతున్నా. కానీ రేపు పొద్దున థియేటర్ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే, వాళ్ళలో కనీసం 50% ఇదే ఫేస్ చేస్తారు. ఓనర్ సార్. ఓనర్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నట్రా థియేటర్ ఓనర్ ఫేస్ చేశాడు కదా. అవును, ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి మరి లేపిచ్చి అగ్రిమెంట్ అయిపోయినా అంటున్నారు కదా. వింటమే నేను. అవును, సో అవన్నీ ఆయన చివరికి తట్టుకోలేక తాళాలు వేసుకున్నాడు థియేటర్కి. ఏది ఇక్కడ ఎవరి ఆధిపత్యం అనే గొడవలో థియేటర్ ఓనర్ నలిగిపోయాడు కదా. అవును, నలిగిపోయాడు కదా. ఇప్పుడు ఇంకొక 1500 థియేటర్లో ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి అంటున్నారు. రేపు ఆ ఓనర్ల పరిస్థితి కూడా నట్రా థియేటర్ ఓనర్ల పరిస్థితి అవుద్ది అంటున్నాను నేను. అంతేనా? అంతే. మళ్ళీ రేపు కొత్తగా అగ్రిమెంట్ రాసుకున్న టైంకి అగ్రిమెంట్ ముందే వెళ్తారు. ఇప్పుడు ఈ విషయం మీద ఏం చేస్తారంటే, అగ్రిమెంట్ 5 ఏళ్ళు రాసుకున్నారు, బ్రేక్ చేసుకున్నారు అనుకో, ఇంకొక 3 నెలలు ఉందనగానే మళ్ళీ నెక్స్ట్ అగ్రిమెంట్ నాకే ఇవ్వాలంటారు. నువ్వానేనా? అతనికి రైట్స్ లేకుండా పోతాయి. రాను ఎవరు థియేటర్ ఓనర్కి రైట్స్ లేకుండా పోతాయి. ఇది వాస్తవం. ఇది నీ ఇల్లు నువ్వు రెంట్కి ఇచ్చావు, 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ రాసుకున్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను, నా హక్కు అది. కానీ నువ్వు నాకే ఇవ్వాలి లేదా నేను చెప్పినోడికి అద్దెకి ఇవ్వాలి అని రైట్ నీకు ఎక్కడ ఉంటుంది? జరిగింది అదే. అదే అది తప్పు. ఎవరి థియేటరు వాళ్ళది. నీ రిలీజ్ ప్రకారంగా అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి. నేను పేర్లు చెప్పను, ఆడియన్స్కి అర్థం. నేను పేర్లు చెప్పట్లా, ఒకళ్ళ పేరు మెన్షన్ చేయట్లా. నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆడియన్స్కి అర్థం అవుద్ది. చంద్ర అంటే ముక్కుసూటిగా ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడగల వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను. ఈ మొత్తం సినారియో పక్కన పెడితే సమస్య అయితే నిజమే. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇన్ని రోజులు తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చింది. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూ వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఆల్ ఆఫ్ సడన్గా తెలంగాణలో వాళ్ళు సొంతగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న బిజినెస్ వారు ఇండస్ట్రీ సమస్యగా మార్చారా? అంతే. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. కొన్నాళ్ళు నేను బాగా ఎదిగానండి, ఒక 10 ఏళ్ళు రాజాలాగా ఎదిగా. ఇదేమైపోయింది, రాను నేను డౌన్ఫాల్ అవుతున్నా. నువ్వును ఒక 2-3 వ్యక్తులు వస్తున్నారు. నాకుంటుంది జెల్సీ. ఇది సినిమా ఫీల్డ్, ఎవరు తెలివితేటలు ఆడుకుంటాయి. జెల్సీ ఉండాలి. అలా అని ఒక దాన్ని ఏమంటారు, మోసపూరితంగా వెళ్ళకూడదు. వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళు బతకడం వల్ల 24 క్రాఫ్ట్స్ బతుకుతాయి. సార్, ఆ రోజు నేను వచ్చినప్పుడు నన్ను కూడా అలా ఆదరించారు కదా. అవును, లేకపోతే నేను ఎలా పైకి వస్తా? యాక్చువల్గా ఆదరించింది వాళ్ళే ఫస్ట్.
ఆ, అంతే కదండి. ఆ, ఇప్పుడు నేను నేను కొత్తగా వచ్చాను. ఈ రోజున ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి ఇన్ని థియేటర్లు నా చేతిలో పెట్టుకున్నాను అంటే నిన్ను కూడా ఆదరించారు కదా. ఉమ్, నిన్నేం తొక్కేయాలని చూడలేదు కదా ఎవరు కూడా. ఉమ్, అలానే తొక్కేస్తున్నారా అని కూడా నేను చెప్పను. తెలివితేటలతో దాన్ని అది తొక్కుతున్నారు అనలేము, తెలివితేటలు అనలేము. ఉమ్. అర్థమైందని చెప్పింది. ఎవరు తొక్కేస్తున్నారు అంటే కోపాలు వస్తాయి. అది బిజినెస్. బిజినెస్. ఆ బిజినెస్ నేను చేస్తా. అవతల తొక్కుతాను చేస్తాను, నాకు అనవసరం. నేను నా బిజినెస్ నేను చూసుకోవాలి. అయితే ఈ వారు ఇగో వారుగా మారి మారింది, ఇండస్ట్రీ మీద పడింది. పడింది. సార్ మీరు చూసుకున్నట్టయితే పెద్ది ఉమ్. ఇండస్ట్రీలో చిరంజీవి గారి కంటే పెద్ద స్టార్ ఎవరు లేరు, అవును, ఓపెన్గా చెప్పొచ్చు. అవును. వారి అబ్బాయి సినిమాకి రామ్ చరణ్ ఆయన బిగ్గెస్ట్ బిజినెస్ జరగదు ఆయన సినిమాకి. ఆయన సినిమా మీదే ప్రభావం పడింది ఈ వారు వల్ల. ప్రభావం పడి నిన్న మొన్నటి దాకా పెద్ద సినిమాకి టికెట్స్ హైక్స్ ఉంటాయా ఉండవా, అండ్ అసలు సినిమా రిలీజ్ అవ్వద్దా రిలీజ్ అవ్వదా, పర్సంటేజ్ ప్రకారం వెళ్ళాలా రెంటల్ మీద వెళ్ళాలా, 100 డిస్కషన్లు జరిగి చివరికి ఈ డిస్కషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఛాంబర్ నిర్ణయం దాకా వెయిట్ చేయండి అని చెప్పి ఇద్దరిని న్యూట్రలైజ్ చేసి ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే పెద్ద సినిమా స్థానంలో నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఏ నాని సినిమానో ఏ రామ్ సినిమానో ఉంటే ఈ సమస్య ఇలా సాల్వ్ అయ్యేదా? అవును. ఆ సినిమా నలిగిపోయేది కదా. నలిగిపోయేది. చేసేవాళ్ళు కాదు ఉమ్, వాళ్ళు ఒప్పుకునేదాకా. ఉమ్, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ అయిపోయింది కదా, పెద్దతో అయిపోయింది కదా. ఉమ్, మళ్ళీ దీని గురించి ఎవ్వడం మాట్లాడడం. ఉమ్, ఇది ఇంత సమస్య ఉంది కదా, ఈ సమస్యని షూటింగ్లకి అన్నీ ఆపేవు, లేకపోతే ఏదో చేసి ఈ సమస్యకంతా ఈ 10-30 రోజుల్లో ఒక సమస్య తీసుకొచ్చి ఇదిగో మేము పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తున్నాం, ఉమ్, లేదు ఈ సిస్టమ్ ఇస్తున్నాం లేదని క్లియర్ కట్గా ప్రొడ్యూసర్ చెప్పాల్సిన బాధ్యత ఛాంబర్కి ఉంది. ఉమ్, ఈసారి చెప్పకపోతే ఊరుకోరు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నాకు తెలియదండి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి. నేను ఒక బడ్జెట్లో సినిమా చేసేకున్నాను. ఉమ్, ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి పర్సంటేజ్ అంటావు, ఉమ్. నేనేమైపోవాలి? అంతే కదా. పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వాలంటే నాకు ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. ఉమ్, ఓహో పర్సంటేజ్ ఎంత పోతుంది, కోటికి ఎంత పోతుంది, ఎన్ని కోట్లలో తీయాలి, ఎంత జాగ్రత్త చేసుకోవాలి అనే ఒక జడ్జిమెంట్ ఉంటుంది యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు. సరే. సడన్గా వచ్చేసి నువ్వు పర్సంటేజ్ ఇవ్వాలి అంటే నా బాధ ఎలా ఉంటుందంటే నా సినిమాకి నీకు పర్సంటేజ్ ఇవ్వటం ఏంటి అనిపిస్తుంది లోపల. ఉమ్, వస్తువు నాదండి, నీకు రెంట్ ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, థియేటర్కి ఇస్తున్నాను, బుక్ మై షోలో డబ్బులు ఇస్తున్నాను, మెయింటెనెన్స్కి ఇస్తున్నాను, అన్నిటికీ ఇస్తున్నాను. ఏది సింగిల్ థియేటర్కి ఉమ్. పర్సంటేజ్ ఎందుకు? నా సినిమా కదా. బట్ దేశం మొత్తం ఇదే నడుస్తుంది, మల్టీప్లెక్స్లకు ఇదే నడుస్తుంది. మల్టీప్లెక్స్లోనూ సింగిల్ థియేటర్ కలపొద్దండి. మల్టీప్లెక్స్లు వేరు. ఉమ్, మల్టీప్లెక్స్లో 250 రూపాయల టికెట్ ఉంటుందని తెలిసి, పాప్కార్న్ 500 ఉంటుందని తెలిసి మల్టీప్లెక్స్కి వెళ్తాడు కారు వేసుకొని. ఉమ్, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు వెళ్తారు, ఇది సమస్య కాదు. వెళ్తారు థియేటర్. మల్టీప్లెక్స్లోకి వెళ్తే టికెట్ రేట్ ఎక్కువ ఉంటుందని తెలీదా ఆడియన్స్కి? ఆ మల్టీప్లెక్స్కి వెళ్ళే ఆడియన్స్ అందరు సపరేట్ అండి. ఉమ్, వాళ్ళు 2000 అయినా ఖర్చు పెడతారు, 3000 అయినా ఖర్చు పెడతారు. అందుకని ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. సింగిల్ థియేటర్ దగ్గరే మాట్లాడుకోవాలి మనం. మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు అంటే ఇస్తారు, దాన్ని సింగిల్ థియేటర్ దగ్గర ఈ సమస్య ఉంది. సమస్య ఉంది. ఇదే సమస్య ఈ థియేటర్ మెయింటెనెన్స్ సమస్య ఖచ్చితంగా ఉంది. ఉంది. ఉమ్, పాప్కార్న్ సమస్య ఉంది, టికెట్ రేట్ల సమస్య ఉంది, ఉమ్, పార్కింగ్ దగ్గర సమస్య ఉంది, బుక్ మై షోలో డబ్బులు తీసుకునే సమస్య ఉంది, టికెట్ల మీద డబ్బులు, అన్ని సమస్యలు సింగిల్ థియేటర్ మీద ఉన్నాయండి. సార్ నాకు అర్థం కాదు ఏంటంటే మీరు పాప్కార్న్ ఇంకోటి ధరలు చెప్తున్నారు. ఆ. సార్ ధరలు అక్కడే ఎక్కువ. నేనేమంటున్నానంటే సింగిల్ థియేటర్ మెయింటెనెన్స్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఉంది. ఎందుకంటే వాళ్ళు బుక్ మై షోలో పర్సంటేజ్ తీసుకుంటారు, ఉమ్. మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటారు, ఉమ్. టెక్నికల్గా స్ట్రీమింగ్ ఛార్జీలు అవి తీసుకుంటారు. ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్ బాగుండాలి. కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి, మెయింటెనెన్స్ కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి, బుక్ మై షో కమిషన్ తీసుకుంటే ఆ బాత్రూమ్స్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ అంతా నీట్గా ఉండాలి. ఇంతవరకు నేను అగ్రీ చేస్తాను. ఉమ్. మీరు మాట్లాడే ఈ పాప్కార్న్ కానీ ఉమ్. కూల్ డ్రింక్ కానీ ఉమ్. అక్కడే ఎక్కువ కదా, ఎక్కడ? మల్టీప్లెక్స్లోనే ఎక్కువ కదా. అదే రాజా చెప్తుంది. ఆ. మల్టీప్లెక్స్లో ఎక్కువైనా కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళే వాడికి ఆడు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఫ్యామిలీకి. ఉమ్, సింగిల్ థియేటర్కి వెళ్ళే వాళ్ళకి ఉండదు. ఉమ్, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఏబిసి అనుకో, ఉమ్, ఏ అనుకో, మల్టీప్లెక్స్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు ఉమ్, కార్ పార్కింగ్ పెడితే ఎంత అవుద్ది. ప్లస్ సినిమా థియేటర్కి వెళ్ళినోడు ఏం చేస్తాడు, పాప్కార్నే కాదు మళ్ళీ షాపింగ్ చేసుకుంటాడు, ఉమ్, వాడికి కావాల్సినవి కొనుక్కుంటాడు. అది ఒక సిస్టమ్ వేరది. ఉమ్, మల్టీప్లెక్స్కి వెళ్ళే జనాన్ని సింగిల్ థియేటర్లతో మల్టీప్లెక్స్లో ఆ రేట్ ఉంది కదా ఈ రేట్ ఉందని కంపేర్ చేయకూడదు. సార్. ఇవాళ 200 ఉన్న టికెట్ రేపు పొద్దున టికెట్ ఎంత ఉందో కూడా తెలీదు. సింగిల్ థియేటర్కి వెళ్తే టికెట్ రేట్ ఎంత ఉందో ఉమ్, తెలుసా మీకు ఈ విషయం?
ఇవాళ పెద్దకి రేట్ ఫిక్స్ చేశారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? ఓ 10 రోజులు ఉంటుంది. 10 రోజులు ఉంటుంది. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది. దాని రేట్ ఎంత ఉంటుంది? అప్పుడు తగ్గుద్ది. అది ఎలా తెలుస్తుంది వీడికి ఆడియన్‌కి? హ్మ్. ఎళ్ళేవాడికి. అంటే ఫిక్స్డ్ రేట్ లేకపోయేటప్పటికి కన్‌ఫ్యూజ్ అవుతాడు ఆడియన్. సార్. నేను చెప్పేదేంటంటే సింగిల్ థియేటర్ వేరు, మల్టీప్లెక్స్‌లు వేరు. బట్ అయితే సింగిల్ థియేటర్‌ని బతికించాలి ఎగ్జిబిటర్ అనేవాడు. హ్మ్. సింగిల్ థియేటర్‌కెళ్తేనే ఆ మజా వేరు, ఆ థియేటర్ జనం వేరు, ఆ విజిల్స్ వేరు. అవన్నీ వేరే ఉంటాయి. నీకు ఇక్కడ మల్టీప్లెక్స్‌లో ఎళ్తే అయ్యేమి ఉండవు. సార్. అని ఓకే. అదా! నేను అడుగుతుందేందంటే, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. హ్మ్. మల్టీప్లెక్స్ లెక్క వేరు. హ్మ్. సింగిల్ స్క్రీన్ లెక్క వేరు. హ్మ్. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంది? థియేటర్ మెయింటెనెన్స్ సమస్య. హ్మ్. నేనేం అడుగుతున్నానంటే, థియేటర్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తే, హ్మ్. మీరడిగే మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తే, అప్పుడు పర్సెంటేజ్‌కి వెళ్ళడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ఎందుకంటే, అప్పుడు ఆడియన్స్ వస్తారు. థియేటర్ మెయిన్స్ బాగుంటే. సో, మీరు టికెట్ రేట్స్ తగ్గిస్తే, వాళ్ళు పాప్‌కార్న్ అయి ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. ఒప్పుకుంటారండి. సో, ఇదొక డిస్కషన్ జరుగుద్దా అంటున్నా? జరుగుద్ది. హ్మ్. సింగిల్ థియేటర్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉండి, అన్నీ బాగుండి, హ్మ్. థియేటర్‌కి జనాన్ని రాగలిగే కెపాసిటీ ఉండి, థియేటర్‌కి వస్తే ఎవ్వరు ఆగరు. హ్మ్. ఇస్తారు. సో, ఒక ఇస్తారు నిర్మాతని. ఇప్పుడు మల్టీప్లెక్స్‌కి ఇచ్చినోళ్ళు దీనికి ఎందుకు ఇవ్వరండి? అది సార్ నా క్వెషన్. అదే నా క్వెషన్. మల్టీప్లెక్స్‌కి ఆల్రెడీ ఇస్తున్నాను గదా నేను. అవును. ఆ! మల్టీప్లెక్స్‌కి ఇస్తున్నాడు. సింగిల్ థియేటర్‌కి నువ్వెందుకు ఇవ్వట్లేదని నన్నడిగితే నా ప్రాబ్లమ్ చెయ్యి. హ్మ్. వాష్‌రూమ్‌కెళ్ళి ఒంటెలు పోసుకోవాలి. డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఒంటెలు పోసుకోవాలనుకుంటే ముక్కు మూసుకొని ఎళ్ళాల్సొస్తుంది థియేటర్‌కి. కరెక్ట్. ఏ థియేటర్ ఏంటని చెప్పను. హ్మ్. అన్నీ అలాగే ఉన్నాయి సార్ చాలా వరకు. 90% సింగిల్ ఉన్నాయి స్క్రీన్స్ గదా! అలాగే ఉన్నాయి. మీకు అవును. కూడా తెలిసిన విషయమే తెలుసు. నేనేం తప్పు చెప్పింది కాదు గదా! తెలుసు. ఒక ఫ్యామిలీ లేడీస్ ఎళ్తారు. ఏంటి ఆళ్ళ పరిస్థితి? హ్మ్. 10 మంది బయట నుంచుంటారు. అంటే ఒక సిస్టమ్ దాన్ని ఎట్లా అన్నిటి కలిపి మెయింటెనెన్స్ అంటున్నాను నేను. హ్మ్. అంతే కరెక్టే మెయింటెనెన్స్ అన్నీ. ఆ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా లేనప్పుడు ఎందుకెళ్తారండి? మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉండదు. టికెట్ రేట్ చూస్తే ఎక్కువుంటది. పాప్‌కార్న్ కొనుక్కొని పిల్లలకెళ్ళాలంటే అంటే పాప్‌కార్నే అంటలా ఏ సమోసా కొను, ఏది కొను నీకు బర్డెన్ అయిపోతుంది. అందరికి తెలిసిందే ఇక్కడున్నోళ్ళందరికీ తెలిసిన విషయమే. సార్. ఆ కుర్రోడిని అడిగి సింగిల్ థియేటర్‌కెళ్ళి ఎన్ని రోజులయింది అడగమను. హ్మ్. అసలు సింగిల్ థియేటర్‌కెళ్ళి ఇంకోటేమైపోయిందంటే రాజా సెల్ ఫోన్‌లొచ్చిన తర్వాత ఎవడికాడికి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి సినిమా తీసేవాళ్ళు గాని, చేసేవాళ్ళు గాని. ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ వాడు టీ తాగుతా ఫోన్‌లో చూసుకుంటా, నవ్వుకుంటా ఉన్నాడు. వాడు ఎందుకెళ్తాడండి సినిమాకి 500 ఖర్చు పెట్టుకొని. సార్. రోజులు మారిపోయినాయండి. ఇంకా బయట మా సినిమా వోళ్ళేంటంటే, మా సినిమా ప్రపంచంలో బతుకుతారు. హ్మ్. ఇది ఒక రియల్ ఈ రియాలిటీ రియాలిటీ తెలీదు. తెలీదు. ఆ! రియాలిటీ తెలియక ఏం చేస్తారంటే, అబ్బా! ఆహ్, ఆహ్, ఆ మా ఒక గొడుగు నీడలో బతికేస్తాం గదా మేము. హ్మ్. హ్మ్. ప్రపంచం అంతా ఇలాగే ఉంటదనుకుంటారు. హ్మ్. ఒకసారి గొడుగు తీసి బయటికెళ్ళి థియేటర్‌కి అంటే మన సినిమా ఉన్నప్పుడు థియేటర్‌కెళ్ళటం కాదు. హ్మ్. ఏదో ఎవడిదో ఒక సినిమా ఉంది. ఓ ప్రొడ్యూసర్ ఊరికే ఓ థియేటర్‌కి నేను ప్రొడ్యూసర్‌ని చెప్పకుండా ఓ థియేటర్‌కెళ్ళాలి. ఏది? ఎక్కడో ఓ మారుమూల థియేటర్. అప్పుడు అతనికి తెలుస్తది. ఎంతమందున్నారు? ఎంత ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు? ఎంగేజ్ ఉంది. ఎంత మెయింటెనెన్స్ ఉంది అనేది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అదే ప్రొడ్యూసర్‌గా నాలాంటోడు ఇలా వస్తున్నాను అనంగానే అప్పుడంతా క్లీన్ చేసి, అయి చేసి, ఇది చేసి హంగామా హీరోలు, గీరోలు వచ్చిండ్రు బాగానే చేస్తారు. హ్మ్. అట్లా కాదు. ముందెళ్ళండి. డీప్‌కెళ్ళండి. థియేటర్‌కెళ్ళండి. కూర్చోండి. మొఖాన కావాలంటే ఒక క్యాపో, గీపో పెట్టుకోండి. ఆళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆడియన్స్ చూడండి. పాప్‌కార్న్ కొనుక్కుంటున్నప్పుడు ఆడేమంటున్నాడో చూడండి. పిల్లలు ఎలా ఏడుస్తారో చూడండి. ఆ పిల్లోడికి కొనిపెట్టలేక ఆ తండ్రి బాధ ఎలా ఉంటదో చూడండి. అది నరకం సార్. ఇవన్నీ నిజంగానే. ఎందుకని చెప్పి వాడు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళటమే మానేశాడు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి కాదు కదా! మనమేమంటాం? సినిమా బాలేదయ్యా! బాగుంటే ఎందుకు రారు థియేటర్‌కి? హ్మ్. ఇప్పుడు ఒక వస్తువు ఉంది. రూ. 10 వస్తువు. ఆ రూ. 10 వస్తువు కొనుక్కుంటే అందరికి ఉపయోగపడతది. ఇది అందరికి ఉపయోగపడే వస్తువుని రూ. 20 చేస్తే ఎంతమంది కొనుక్కుంటారు ఆ వస్తువుని? హ్మ్. తగ్గిపోతారు. కొనేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకు తగ్గిపోతారు? లేదు కొనలేరు. హ్మ్. అలా ఆ పరిస్థితి అయిపోయింది. రాను ఇప్పటికే నాశనం అయిపోయిందండి. నేను చెప్తున్నాను కదా! హ్మ్. సినిమా అనేది ఖతం. డైరెక్ట్‌గా మా ప్రొడ్యూసర్‌లకి ఎవరికి కోపం వచ్చినా, హీరోలకి కోపం వచ్చినా ఒక 4, 5 సంవత్సరాలు ఒక ఐదుగురు, ఆరుగురు హీరోలు మిగులుతారు. హ్మ్. ఆ టాప్ స్టార్స్ ఎవరైతే అంతే. అంతే. ఆ ఐదుగురు, ఆరుగురు ఉంటారు. హ్మ్. ఇక సినిమా థియేటర్‌లన్నీ మూసుకుంటారో, లేతే ఏం చేసుకుంటారో ఏంటో ఇక వాళ్ళ